జీవితంలోని చీకటి సమయంలో కూడా వెలుతురు వైపు తిరిగి చూడగలిగేవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. చెట్టుపై కూర్చున్న పక్షి చెట్టు కొమ్మ విరిగిపోతుందేమో అని ఎప్పుడూ భయపడదు. ఎందుకంటే దాని నమ్మకం చెట్టు కొమ్మపై కాదు, దాని రెక్కలపై. సంతృప్తి లేనివాడికి ₹1,00,00,000 దొరికినా దండగే, సంతృప్తి ఉన్నవాడికి ₹100 సంపాదించినా పండగే. ఎవరైతే మనపై నిందలు వేసి అబద్ధాలు చెప్పి మనల్ని తప్పుగా చూపించాలి అనుకుంటారో వాళ్ళకి మన గెలుపుతో గట్టి సమాధానం చెప్పాలి. జీవితంలో ఎవరు గెలుస్తారంటే ఎవరైతే ఎక్కువగా కష్టపడుతూ తమ గమ్యాన్ని చేరడానికి నిరంతరం ప్రయత్నిస్తారో వారు మాత్రమే. కింద పడకుండా నడక నేర్చుకోలేము, ఓటమి చూడకుండా విజయం సాధించలేము, కష్టం చేయకుండా భవిష్యత్తు నిర్మించుకోలేము, కన్నీరు జారకుండా జీవిత సంద్రాన్ని దాటలేము. జీవితమనే యుద్ధంలో గెలవడానికి ధైర్యాన్ని మించిన ఆయుధం లేదు. కాలం కన్నా వేగవంతమైంది ఒక్కటి ఉంది, అదే జ్ఞాపకం. జ్ఞాపకం చాలా బలవంతమైంది. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపిస్తుంది. వెళ్ళాలి అన్న స్థిర నిర్ణయం తీసుకున్నప్పుడే దారి కనబడుతుంది, దారి చెప్పేవాడు కనబడతాడు. నటించడం తెలియనందువలన నేను ఎవ్వరికీ నచ్చడం లేదు, నటించడం వలన ఎవరు నాకు నచ్చడం లేదు. డబ్బుతో కొనే వస్తువులను కొనడం మంచిదే, కానీ మనుషులతో కొనలేని నమ్మకాన్ని, మనుషులను పోగొట్టుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. పుస్తకం అనేది నోరు తెరవని ఓ గొప్ప ఉపన్యాసకుడు, మౌనం వహించిన మహాకవి, ఒంటరితనాన్ని పోగొట్టే గొప్ప స్నేహితుడు. అందరికీ మంచి చేసేవాడు ముందుగా చేస్తాను అని చెప్పడు, చేశాక నేనే చేశాను అని చెప్పడు. అలాంటి వారిని మనమే గుర్తించాలి, గౌరవించాలి. ఆనందంలో పరిచయమైన స్నేహం కన్నా బాధలో పరిచయమైన స్నేహమే జీవితాంతం తోడుంటుంది. మంచి ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మనం తెలిసి చేసినా తెలియక చేసినా చేసుకున్న కర్మ ఫలితం మంచైనా చెడైనా అనుభవించక తప్పదు. సంస్కారం ఉన్నవారు ఎప్పుడూ కూడా ఇతరులను అగౌరవపరిచేలా ఎప్పుడూ వ్యవహరించరు. మీరు మీ మనస్సుని సరిదిద్దుకుంటే ఇక మిగిలిన జీవితం సంతోషం, ఆనందాలతో నిండిపోతుంది. నువ్వు ఓడిపోయిన బాధ కంటే గెలిచిన ఆనందాలని గుర్తుపెట్టుకో. ఎందుకంటే ఓటమి ఎప్పుడూ వెనక్కి లాగితే గెలుపు ఎప్పుడూ ముందుకు తోస్తుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు. ఏదీ శాశ్వతం కాదు ఈ లోకంలో. గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది దేవుడిచ్చే వరం. నడక నేర్పిన నాన్న, మాట నేర్పిన అమ్మ, తోడు నిలిచిన అన్న, నీడలా నడిచిన స్నేహితులు, దేవుడిచ్చిన కానుకలు దూరం చేసుకోకండి. ముందు నిన్ను సంస్కరించుకో, తర్వాత సమాజాన్ని సంస్కరించు. వాద వివాదాలు కొనసాగించినంత కాలం ఈ ప్రపంచంలో శత్రుత్వం ఉంటూనే ఉంటుంది. కష్టపడితే బ్రతుకు విలువ తెలుస్తుంది, దూరమైతే మనసు విలువ తెలుస్తుంది. నిన్ను నిన్నుగా ఇష్టపడే వాళ్ళకి నువ్వేంటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్ళకి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే నీకు రావాల్సింది నీకు వస్తుంది, ఎవరు ఆపినా ఎవరు అడ్డుకున్నా. ఒక్కసారిగా జీవితం మారిపోయే పని ఉంటే ఎంత కష్టపడైనా అందరూ అదే పని చేస్తారు. నిరంతరం కష్టపడి నిర్మించుకున్న జీవితానికి నిలకడ ఉంటుంది. ఏది ఒక్కరోజులో జరిగిపోదు. అలా జరిగింది అంటే అది ఖచ్చితంగా రేపు అన్న రోజు నీ కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. కాళ్ళకు వేసే చెప్పులు మనల్ని మోయాలి, కానీ మనం ఆ చెప్పుల్ని కాదు. అర్థమైతే అదే జీవితం. కొందరికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకొని చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. అలాంటి వారికి దూరంగా ఉండండి.
తొలి శ్వాస తీసుకొని ఏడుస్తావు, తుది శ్వాస విడుస్తూ ఏడిపిస్తావు. రెండు ఏడుపుల మధ్య నవ్వుతూ నవ్వించే కాలమే జీవితం. భయం ఎప్పుడూ భవిష్యత్తును నిర్మించదు, కానీ ఆశ నిర్మిస్తుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చటం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో, చేతల్లో, చూపుల్లో, ప్రవర్తనలో తేడా వచ్చిందంటే భగవంతుడు 10 మెట్లు కిందకి దింపి వేస్తాడు. జాగ్రత్త. 10 సార్లు గెలిచినా నిన్ను గేలి చెయ్యడానికి ఒక్క ఓటమి చాలు ఈ లోకానికి. ఈ రోజుల్లో మనం ఎవరి కోసమైతే ఏడుస్తూ ఎదురు చూస్తూ ఉంటామో వాళ్ళు వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచడంలో బిజీ అయిపోతున్నారు. నీవు ఎలాంటి వాడివో నువ్వు పెంచుకున్న పరిచయాలు చెప్తాయి. నీ వ్యక్తిత్వం ఎలాంటిదో నిన్ను వదులుకోలేని పరిచయాలు చెప్తాయి. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. రహస్యాలను ఎప్పటికీ ఎవరికీ చెప్పవద్దు. అదే మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ వద్ద ఉన్నంతసేపు రహస్యంగా ఉంటుంది. ఇతరుల చెవున పడ్డాక హాస్యంగా మారుతుంది. జాగ్రత్త. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. బాధ్యతలు అనేవి నీ చుట్టూ హద్దులు నిర్మిస్తాయి. మితిమీరిన హద్దులు నీ జీవితంలో నిజమైన ఆనందానికి సంకెళ్ళు వేసి బంధిస్తూ ఉంటాయి. మనీ చూడడానికి ఎంతో ఆకర్షిస్తుంది, కానీ అది పక్కన ఉంటే మాత్రం మనల్ని మనసారా నిద్రపోనివ్వదు. మిమ్మల్ని మీరు తప్ప ఎవరూ రక్షించరు, ఎవరూ కాపాడలేరు. మన దారిలో మనమే నడవాలి. జీవితంలో మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ పుట్టరు. మీకు మార్గనిర్దేశం చేయడానికి ఎవరూ రారు. మీరు మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారనే ఆలోచనలను పక్కన పెట్టాలి. జీవితం ఓ నాటకం. నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది. కొంతమంది మూర్ఖులు తెలివైన వారిలా కనిపిస్తారు, కొంతమంది తెలివైన వారు మూర్ఖుడిగా కనిపిస్తారు. జాగ్రత్త. ఈ ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది, కానీ మనుషుల నిజ ప్రవర్తన అర్థమవుతున్న ప్రతిసారి కొత్తగా కనబడుతుంది. రాత్రి అనేది ఒంటరిగా రాదు. చీకటితో పాటు ఆలోచనను, ఆవేదనను తోడుగా తీసుకొస్తుంది. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు. రూపాయి కూడా చేతిలో లేనప్పుడు నిన్ను ప్రపంచం మర్చిపోతుంది. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవిస్తావు. ఎందుకంటే కాలానికి అన్నీ తెలుసు, తప్పక సమాధానం చెబుతుంది. మూర్ఖునితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్లే. చుక్క నీరు కూడా కుండలోకి వెళ్ళదు. అలాగే మూర్ఖునితో ఏం వాదించినా నమ్మిన వారు మోసం చేస్తే అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే మోసపోయావు తప్ప ఎవరిని నమ్మించి నువ్వు మోసం చేయలేదని గర్వపడు. నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. జీవితం అంటే కడుపు నింపుకునే ఆకలి కాదు, ప్రతి ఒక్కరి గుండెల్లో ఒక జ్ఞాపకం.